Okay family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, స్వర్ణగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చూడవలసిన విశేషాలు లెక్కలేనన్ని. ప్రధాన ఆలయంలో స్వామివారి దివ్య దర్శన భాగ్యం తర్వాత మరొక అద్భుతమైన దివ్య సంపన్నమైన ప్రత్యేకతను ఈ వీడియోలో చూడబోతున్నారు. ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున ఒక పెద్ద కోనేరు, దాని మధ్య భాగంలో శేషనాగు తల్పంపై పవలించిన జలనారాయణ్ణి కనులారా దర్శించాల్సిందే. ఈ ఆలయంలో ఇటువైపు చూసిన ఒక అద్భుతం గోచరిస్తుంది. ముందుగా ఈ ఆలయానికి ముందు భాగంలో రాతితో అందంగా చెక్కబడిన గజరాజుల శిరస్సుపై శేషనాగుపై నృత్యం చేస్తున్నట్లుగా నిల్చున్న శ్రీకృష్ణ భగవాను చూస్తుంటే మనసులో ఏదో తెలియని ఒక అద్భుత అనుభూతి కలుగుతుంది. చుట్టూ ఉన్న ఫౌంటైన్ నుండి నీరు విరజిమ్ముతుంటే నీటి తుంపరలతో కూడిన చల్లని గాలి శరీరానికి తగులుతుంటే స్వామి దర్శన భాగ్యం ఏమని చెప్పాలి. కోనేరు ప్రారంభంలో ఒకవైపు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తారు. మరోవైపు భూదేవి సమేత వరాహస్వామి మండపానికి చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అందమైన సాయంత్రపు వేళ సూర్య భగవానుడి ప్రసన్న కిరణాల కాంతిలో ఆలయాన్ని వీక్షించడంలో నెక్స్ట్ లెవెల్ అనుభూతి కలుగుతుంది. అలాగే కోనేరుకి ఎదురుగా నిలువెత్తు దీపస్తంభం ఉంటుంది. పూర్తిగా రాతితో చేయబడింది. 100కు పైగా దీపాలతో స్వామివారి ఆలయానికి శోభం తెస్తుంది. మెట్ల మార్గం ద్వారా కిందికి వెళ్ళగా కోనేరులోనికి వెళ్లే ద్వారం కనిపిస్తుంది. జలనారాయణుడు కొలువై ఉన్న ఈ ఆలయం నిర్మాణ శైలి గురించి ఎంత చెప్పినా తక్కువే. పూర్తిగా రాతి శిలలతో అద్భుతమైన శిల్పకళలతో అందంగా తీర్చిదిద్దారు. ఆలయం లోపలికి వెళ్లే మార్గంలో ఉన్న పెద్ద ద్వారాన్ని పూర్తిగా కలపలాంటి విలువైన చెక్కను ఉపయోగించి అద్భుతంగా ఏర్పరిచినారు. కోనేరు చుట్టూ భక్తులు కూర్చునేలా మెట్లు ఏర్పాటు చేశారు. కోనేరుకి 4 వైపులా 4 వేదాలను స్మరిస్తూ 4 గోపురాలను ఏర్పాటు చేశారు. కోనేరు మధ్యలో చిద్విలాసంతో జలనారాయణుడు కొలువై ఉన్నాడు. ప్రపంచంలో ఇలా నీటిలో ఉన్న నారాయణుడి విగ్రహాల్లో ఇది 2వది. మొదటిది నేపాల్లో ఉంది. శేషనాగు తల్పంపై పవలించిన నారాయణుడి విగ్రహాన్ని చూసి ఎవరైనా తన్మయత్వంలోకి వెళ్లాల్సిందే. అంత అందంగా శక్తివంతంగా కనిపిస్తాడు. ఈ విగ్రహం బరువు సుమారుగా 25 టన్నులని ఆలయ వర్గాలు చెప్తున్నారు. ఇక్కడి స్వామివారు సూర్యునికి అభిముఖంగా పవలిస్తూ కనబడతారు. ఈ ఆలయంలో ఎటువైపు నుండి చూసినా ఒకేలాగా కనపడేలా నిర్మాణం చేపట్టారు. ఏ ద్వారం నుంచైనా జలనారాయణుడి సన్నిధికి చేరుకోవచ్చు. గోపురాల మీద శిల్ప సౌందర్యం మాటల్లో చెప్పలేనిది. పూర్తిగా రాతితో చెక్కబడిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ అణువణువున స్వామివారి దివ్య తేజోమయమైన శక్తివంతమైన అస్తిత్వపు అనుభూతిని పొందవచ్చు. అలాగే జలనారాయణుడికి నలువైపులా స్వామివారి అవతారాలతో మండపాలను ఏర్పాటు చేశారు. ఇంతటి అద్భుతమైన ప్రదేశాన్ని దర్శించే భాగ్యం నేడు కలిగింది. మీరు కూడా ఇక్కడికి విచ్చేసి కనులారా వీక్షించి స్వామివారి కరుణా కటాక్షాన్ని పొందగలరని ఆశిస్తున్నాను. స్వామివారిని పూర్తిగా దర్శనం చేసుకోవడానికి పైన గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో ఎంతసేపు తిరుగుతున్నా ప్రతి క్షణం నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. స్వామివారికి ఉత్సవాలు జరిగేటప్పుడు చూడాలి ఆ ఆడంబరాన్ని. కళ్ళు మిరుమిట్లు గొల్పేలా అద్భుతమైన విద్యుత్ కాంతుల దగదగలతో స్వామివారి నామాల ఉచ్చారణతో నలుదిక్కులు దద్దరిల్లుతాయి. ఇక స్వామివారి అలంకారం గురించి అయితే మాత్రం మాటల్లో చెప్పలేము. ఆ రోజుల్లో విశేష అలంకారమయమైన స్వామివారిని కనులారా వీక్షించిన వారి జీవితం ధన్యమవుతుంది. పైన ఉన్న గ్యాలరీ నుండి స్వామివారిని వీక్షిస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఆలయ వర్గాలు ఇక్కడికి వచ్చే భక్తులకు అద్భుతమైన మాటల్లో చెప్పలేని మధురానుభూతిని అందించేలా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఆలయం చుట్టూ ఉన్న విశాలమైన పరిసరాలతో పచ్చని వృక్ష సంపదతో అద్భుతంగా తీర్చిదిద్దబడింది. ఈ ఆలయాన్ని సందర్శించడం మర్చిపోలేని అనుభూతి. ఇక ఇక్కడ నుండి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంతటి అద్భుతమైన ప్రదేశాన్ని విడిచి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. చివరిసారిగా ఈ ఆలయపు సౌందర్యాన్ని మనసులో పదిలం చేసుకుంటున్నాను.
మెట్ల మార్గం మరియు జలనారాయణుడి ఆలయపు మధ్య నుండి భక్తుల సౌకర్యార్థం ఏర్పరిచిన రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తూ దశావతార మండపాలను చూస్తూ కిందికి వచ్చాను. వన్ వే నారా, వన్ వే అవుతుందిగా. అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా అంతే అంతే. అదే వర్క్ కూడా నడుస్తుంది కదా, రెండు సైడ్లు అయితే ఇబ్బంది అవుతుంది. అంతే అంతే. అద్భుతమైన స్వామివారి దర్శనం తర్వాత కలిగిన మానసిక ప్రశాంతతలో సాయంకాలపు చల్లని గాలి శరీరాన్ని తాకుతుంటే బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తూ ఇంటిముఖం పట్టాను. నెమ్మదిగా వెలుగు మసకబారుతూ చీకటికి తెరదీస్తుంది. మేము ప్రస్తుతం చేస్తున్న రైడు సింగిల్ రోడ్డు మీద, అదీగాక అక్కడక్కడ గుంతలమయంగా ఉంది. చూస్తూ జాగ్రత్తగా బైక్ రైడ్ చేస్తున్నాను. కానీ చల్లని గాలుల మధ్య రైడ్ చేయడంలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. గోప్రో కూడా నెమ్మదిగా తన ఉనికిని కోల్పోతుంది. వీలున్నప్పుడల్లా రైడ్ని చూపిస్తూ ముందుకెళ్తున్నాను. అలా ముందు కదులుతూ నార్కట్పల్లి శివార్లో కాఫీ బ్రేక్ కోసం ఆగాము. పనిగా స్నాక్స్ కానిద్దాం అనుకున్నాము. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు చాలా దూరం. ఇక్కడ నుండి నల్గొండలో బస్సు ఎక్కి సుమారుగా 60 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇంటికి వెళ్ళేసరికి 9-10 అవుతుంది. అందుకని స్నాక్స్ క్యాన్సిల్ చేసి డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము. ఇద్దరము ఊతప్పం తెప్పించుకున్నాము. అదిరిపోయింది టేస్ట్. తర్వాత కాఫీ టైం, డిన్నర్, కాఫీ 2 టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. మళ్ళీ రైడ్ స్టార్ట్ చేశాము. ఫైనల్లీ నల్గొండకి ఎంటర్ అయ్యాము. మా హోమ్ టౌన్లో నైట్ లైఫ్ అందాన్ని మీరు కూడా చూసేయండి. నల్గొండ టౌన్కి మిడ్ పాయింట్, క్లాక్ టవర్ అని పిలుస్తారు. దీపాల కాంతులతో అదిరిపోతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వీలైనంత త్వరగా కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. If you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.